హలో హలో చెప్పు. ఓకే, ప్రార్థన చేసుకున్నామండి. వీలైన ప్రతి ఒక్కరూ మోకరించండి. వీలు కానీ ప్రతి వారు దయచేసి ప్రార్థనలో తలదించి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, గడిచిన కాలమంతయు మీ ప్రేమ చేత మమ్మల్నందరినీ మరి ఎక్కువ శాతం భద్రపరిచి ప్రేమకరంగా, ఆరోగ్యకరంగా తండ్రి సజీవులకు ఉంచి ఈ దినములో విలువైన అవసరమైన మీ మాటల దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వచ్చి మీ మాటను మాకు వినిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి. మా జీవితానికి కావలసినటువంటి అవసరమైన మాటలు తండ్రి ఈ దినమున మాకు అందించమని మిమ్మల్ని వేడుకుంటూ, మీ మాటలు మీ పిల్లలకు తెలియజేస్తుండగా మీ జ్ఞానం మీ తోడును మాకు ఉంచమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ క్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి కొన్ని దినాలుగా నాకు కాలు సహకరించట్లేదు కాబట్టి మరి నిలబడి చెప్పేయడం కష్టం కాబట్టి అందుకని కూర్చొని చెప్తున్నాను. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. పాత వాళ్ళు అంటే ఏం కదండి, కొత్త వాళ్ళు అనుకున్నారనుకోండి, మంచి వయసులో ఉన్నాడు కూర్చొని చెప్తున్నాడు అనే ఆలోచనకి కూడా వచ్చేస్తుంది కదా. అందుకని అలాంటి ఆలోచన రాకుండానే ముందుగా మీకు నేను చెప్తున్నాను. పిల్లరా, దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని, దేవుడిచ్చిన ఈ మంచి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి మంచి జీవితాన్ని ఏమండి మంచి వాక్యముతో మన ఆత్మకు ఆశీర్వాదకరంగా, మన ఆత్మకు పుష్టిగల ఆహారంగా వాక్యంతో ఈరోజు మనము సంతృప్తిగా వాక్య భోజనం చేద్దాం. ఓకేనండి. టిఫిన్ ఎవరెవరు చేశారు? శరీర సంబంధమైన ఆహారం. అమ్మయ్య, మీకు నిద్ర రాకుండా ప్రార్థన చేసుకోండి. భోజనం తిన్న తర్వాత టిఫిన్ చేసిన ఒక 1/2 అవర్, గంట తర్వాత ఎందుకు ఆవలింపులు వస్తాయి? మీ బాడీకి మంచి ఆహారం అందింది కాబట్టి నిద్ర వస్తుంది. ఆత్మకు కూడా ఆహారం మంచిగా అందితే మంచి నిద్రలోకి వెళ్తారు. అదే విశ్రాంతిలోకి అని అర్థం. ఓకేనా పిల్లరా? ఈరోజు ఆరిన్యాల మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని స్వయాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు, లేకపోతే పుట్టిస్తున్నాడు. ఓకే, కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం చూడండి. కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి అంటున్నాడు. చూడండి ఏవండి, ఎందుకు ఆ మాట దేవుడు వినియోగించవలసిన అవసరం ఏముంది చెప్పండి? ఒరేయ్, మీ తండ్రిని నేనేరా అన్నవంటి దుస్థితికి ఒక తండ్రికి ఎందుకు వచ్చింది చెప్పు? అర్థమవుతుందండి? నేను నీ తండ్రిని అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను మీ దేవుడను అని తను పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అంటే దేవుడు కాని వారిని దేవుడు అని పూజించే వారుగా ఇశ్రాయేలులు మారిపోయారు కదా. ఏమండి, అందుకనే యెహోవాయే దేవుడు
అని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోనటువంటి స్థితిలో మీ మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగజేస్తాయి. మీకు ఏంటన్నప్పుడు మీకు ఎన్ని చేసినా అన్నీ మీరు తింటారు, అనుభవిస్తారు. అన్నీ ఏంటన్నప్పుడు చూస్తూ ఉంటారు. కానీ ఈయనే దేవుడని మీరు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు? ఆయనే మనల్ని పుట్టించును అన్నాడు చూడండి. పుట్టించింది ఎవరు అంటే దేవుడు. ఈరోజు అన్యులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, మరి ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఆరిన నేల మీద ఎవరన్నా కానివ్వండి, అందరినీ పుట్టిస్తున్నది మాత్రము దేవుడే. అందుకనే ఒకే సూర్యునిచ్చాడు, ఒకే భూమినిచ్చాడు, అందరికి ఒకే గాలినిచ్చాడు. అనగా అందరము ఏమండి ఒకే సృష్టిలో ఉన్నాం. అవునా కదా? అంటే ఏమండి దేవుడు మనిషిని పుట్టిస్తున్నాడు. ప్రతి మనిషి పుట్టుక వెనక నేనే ఉన్నాను. పుట్టించినటువంటి దేవుడండి మానవుని ఎంత గొప్పగా పుట్టించాడో మనం ఆలోచన చేయగలుగుతాండి. యోబు గారు చెప్తున్నాడు చూడండి ఒక్కసారి, ఎంత జ్ఞానవంతుడో. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే అన్నాడు చూడండి. ఏమంటున్నాడండి? భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు అన్నాడు చూడండి. ఏమండి? అక్కడ 2 జాతులు కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే భూజంతువులు, 2 ఆకాశ పక్షులు. అంటే భూజంతువుల కంటే ఏమండి ఎక్కువ బుద్ధి ఎవరికి ఉందంట? మనుషులకు ఉంది. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందంట? మనుషులకు. ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏమండి ఆకాశ పక్షుల కంటే, జంతువుల కంటే బుద్ధి, జ్ఞానము ఏమండి మనుషులలోనే ఉంది. అవునా? ఈరోజు ఆకాశ పక్షులను చూసి సంతోషిస్తున్న మనిషి, జంతువులు చూసి ఆనందిస్తున్న మనిషి వీటి కంటే నేను జ్ఞానవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి అని మర్చిపోయాడు. వీటన్నిటికంటే నన్ను శ్రేష్ఠుగా దేవుడు పుట్టించాడు కదా అని మనిషి ఆలోచన చేయట్లేదు. ఎందుకండి? మనిషి ఎలా దిగజారిపోయాడంటే ఈరోజు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత బాల్య వయస్సు, యవన వయస్సులో వివాహాలు చేసుకోవడం, వివాహాలు చేసుకున్న తర్వాత ఏమండి ఈ వివాహంలో వస్తున్నటువంటి శ్రమ, బాధ, వేదన, కష్టాలు ఇవన్నీ తట్టుకోలేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఎలాంటి అయిపోయినంటే అసలు దేవుడు లేడు అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎలా దిగజారిపోయాడంటే అసలుకు దేవుడు ఉంటే ఎక్కడున్నాడో చూడండి, చూపించండి అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఉంటే నాకెందుకు ఇంత బాధ, ఇంత వేదన, ఎందుకు ఇంత నా కష్టాలు, ఎందుకు ఇంత వేదన? ఏమండి ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, బాగా గమనించండి. ఆకాశ పక్షులు, భూ జంతువులు ఉన్నాయి. అవునా కదా? వీటికంటే మీరు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అని రాయబడింది. అవునా కదా? మరి వాటికి ఉన్నటువంటి కష్టాలు, వాటికి ఉన్నటువంటి బాధలు ఏమండి లేవంటారా? అవునా కదండి? మనకు వర్షం వస్తే ఎక్కడ దాక్కుంటాం? ఇంట్లోకి వెళ్ళిపోతాం మనం కదా. ఎక్కడన్నా వర్షం వచ్చిందనుకోండి వెంటనే పోతాం. అదే జంతువులు ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏమండి వర్షం తడుస్తూ ఉండాల్సిందే. నన్ను దేవుడు పుట్టించి వర్షంలో తడిపిస్తాడా అనుకుంటుందా? అనుకోదు కదా. మరి నీకు మరి కొద్ది కష్టాలు, బాధలు, వేదనలు వచ్చేసి లోపు నీవు దేవుడు నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఈ బాధలు వచ్చాయి, నాకెందుకు ఈ వేదనలు,
అవునా కదా? నువ్వు జ్ఞానవంతుడివి కదా! కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? బాధ ఎక్కడి నుంచి వచ్చింది? వేదన ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవా? తెలుసుకోనంత జ్ఞానం నీకేమైనా దేవుడు ఇవ్వలేదా? దాన్ని తప్పించుకునే మార్గం నీకు ఇవ్వలేదా? దాన్ని తట్టుకునేంత మార్గం నీకు ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాడండి. కానీ మనిషి సోమరిపోతయి దేన్ని వివేచించకుండా, దేన్ని పట్టించుకోకుండా, దేన్ని ఆలోచన చేయకుండా వెంటనే అంటున్నప్పుడేమండి దేవుని వైపుకి వెళ్ళిపోతున్నాడు. దేవుని అనేస్తున్నారు. దేవుడేమో నీ గురించి గొప్పగా రాసుకున్నాడు. "ఏయ్! నీకు ఎంత జ్ఞానం ఇచ్చారంటే ఆకాశ పక్షులున్నాయా? భూజంతువులున్నాయా? భూజంతువుల కంటే బుద్ధి నీకు ఉంది. ఆకాశ పక్షులున్నాయి కదా! వాటికి జ్ఞానం ఉంది. కానీ వాటికంటే ఎక్కువ జ్ఞానం మీకే ఉంది." అవునా కదా! మరి ఇంత జ్ఞానము, ఇంత బుద్ధి ఉన్న మనిషి ఎందుకు మరి జ్ఞానాన్ని, బుద్ధిని వినియోగించట్లేదు? దేనికి వినియోగిస్తున్నాడు? చూద్దామా? యెషయా ఏమంటున్నావు? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం చూడండి. 53వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము. 2వ వచనం, 3వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. ఏమండి? వివేకము కలిగి అంటే మనిషికి వివేకం ఉందా? వివేకాన్ని ఇచ్చాడు దేవుడు. అవునా కదండి? పాముకే వివేకాన్ని ఇచ్చాడు, మీకు ఇవ్వడా? పాముల వలె వివేకులు అంటే పాముకు వివేకం ఉందా? బాగా అర్థం చేసుకోండి. వివేకం అంటే అర్థం ఏంటి? పాముల వల్ల వివేకం అంటున్నాడు. అంటే పాము వివేకంగా ప్రవర్తిస్తుంది అంటున్నాడు. అంటే ఏమండి, బాగా గమనించండి. పాము ఏమండి ప్రమాదం వస్తుందని ముందే తెలుసుకొని ఏమండి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అవునా కదా? ఏవండి? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి ఎక్కడ దాక్కుంటాడు అనుకుంటున్నారు? ఇంట్లో కాదు. నా దాగుచోటు నీవే అంటే దేవుని దగ్గర దాక్కుంటాడు బుద్ధిమంతుడు కదా. అంటే పాముకే వివేకం ఇచ్చినప్పుడు ఆయన స్వరూపములో చేసుకున్నటువంటి మనిషికి వివేకం ఇవ్వలేదంటారా? వివేకము కలిగి దేవుణ్ణి ఎత్తుకుతారేమో అని దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. అవునా కదా? కానీ ఇతడు ఈ వివేకాన్ని దేనికి వినియోగిస్తున్నాడు? దేని గురించి ఆలోచన చేస్తున్నాడంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అన్నాడు చూడండి. వారందరూ దారి తొలగి అంటున్నాడు. వారందరూ ఎవరందరూ? భూమి మీద ఉన్న ప్రతి మనిషి దారి తొలగిపోయారట. ఏ దారి? దారి అంటే మార్గం అండి. దారి అంటే సత్యం. దారి అనగా దేవుని మాటలు. దేవుని మాటలు ఏందేమండి తొలగిపోయారట. నిజమేనా? ఆదాం కానుంచి మనం బాగా పరిశీలించగలిగితే అండి, ఈ పండి తినొద్దు అని అన్నాడు. అది దేవుని మార్గం, దేవుని మాట. తొలగిపోయాడా? తొలగిపోయాడు. కయ్యూను నిజంగా భ్రష్టుడిగా మారిపోయాడు. దేవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకో, లేకపోతే పాపం ఏలుతుంది అన్నప్పుడు విన్నాడా? ఆయన మార్గం తొలగిపోయాడు. నరహంతకుడిగా మారిపోయాడు కదా. ఆదమవ్వలు పాపానికి మూల పురుషులు అయిపోయారు. ఇకపోతే మండి నోహ గారి కాలం వచ్చేలోపు మనుషులు ఎలా ఉన్నారంటే ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా ఏం చేశారట?
చూశాడు. ఒక్కసారి 12వ వచనం చూడండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అన్నాడు. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని నుండిరి. చూసారా, సమస్త శరీరులు ఏమంటే మార్గాన్ని చెరిపివేసుకొని ఉన్నారట. ఆలోచించండి ప్రేమని దేవునిలారా. ఏమండి, తనకిష్టం వచ్చినట్టు బ్రతకడం నేర్చుకున్నాడు. తనకిష్టం వచ్చినట్టు తన శరీరానికి పాపం నేర్చేసుకున్నాడు. ఇష్టానుసారంగా ఏమండి తన జీవితాన్ని గడపడానికి నేర్చుకున్నాడు. తన ఇష్టం తన ఇష్టం తన ఇష్టం తన ఇష్టం. ఎవరి ఇష్టం లేదు? దేవుని ఇష్టం లేదు. అసలు మనిషిని ఎవరి ఇష్టానుసారంగా దేవుడు సృష్టించుకున్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే ఏమండి మనిషిని దేవుడు భూమి మీద పంపించాడు కదా. మనిషి మాత్రము దేనికోసం పరిగెత్తుతున్నాడు అంటే, ఈరోజు ఏమండి కొందరు వ్యాపారం కోసం పరిగెత్తేవారు కొందరైతే, కొందరు ఉద్యోగాల కోసం పరిగెత్తేవారు కొందరంటే, కొందరు ఏమండి పాపం కోసం పరిగెత్తేవారు కొందరైతే అంటే ఏమండి ఇలాగా అందరూ పరిగెత్తేవారండి. ఈరోజు సిటీ ఉంది కదా, ఈరోజు సిటీలో మనం ఉన్నాం. ఏమంటే బాగా గమనించండి, సిగ్నల్ ఎందుకు వేశారండి? మన కోసమేనా? సిగ్నల్ ఎందుకు వేశారు? మన కోసమే, అవునా కదా? ఎందుకంటే సిగ్నల్ వేయకపోతే ఏమవుతుంది? ప్రమాదాలు వస్తాయని. ఏమండి సిగ్నల్ కోసం చూస్తూ ఉంటారండి. ఆ సిగ్నల్ పడకముందే ఇంకా 5, 6 ఉన్నప్పుడు, ఇంకా 4 ఉన్నప్పుడే ఏమండి నడిపేస్తూనే ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుకు ఎందుకు అంత తొక్కునట్టు ఎక్కడికి పరిగెడుతున్నావు అండి? అర్థమవుతుందండి. ఏమండి అట్ట రెడ్ లైట్ ఆగిపోయి గ్రీన్ లైట్ పడింది అనుకోండి, సర్రన వెళ్ళిపోతాడు అండి. మనుషుల బ్రతుకు చూడండి ఎలా పరిగెత్తుతుందో. బ్రతుకు కోసమే, తినడానికి కోసమే, తిరగడానికి కోసమే, సంపాదన కోసమే, అన్నిటి కోసం పరుగులే. కానీ ఏమండి దేవుని కోసం పరిగెత్తే మనిషిని చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడా? వివేకం కలిగిన వారు దేవుని కోసం పరిగెత్తుకొని వస్తారేమో, నన్ను వెతుకుతారేమో. ఈ సృష్టికర్త ఎవరు? ఈ సృష్టి ఇంతగాని ఇచ్చి నన్ను ఇక్కడ బ్రతకనిస్తున్నది ఎవరు అని నరుడు ఆలోచించట్లేదంట. దేవుడు మాత్రం పరిశీలిస్తున్నాడట పైనుంచి, ఆకాశం నుండి. అది మనకు తెలియదండి. వాక్యం ఉంది, అది వింటాం, కానీ విడిచిపడతాం. ఆకాశం నుండి దేవుడు ఏమండి చూస్తూ ఉన్నాడు అనే వాక్యం అని తెలుసు. కానీ చూచుచున్న దేవుడు నేను వివేకంగా ఉన్నానా, దేవుని వెతుకుతున్నానా, దేవుని కోసం పరిశీలిస్తున్నా అంటే దేవుని కోసం పరిగెత్తుతున్నానా లేదా అని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఈ జాబితాలో, పరిగెత్తే జాబితాలో మరి ఈ మాటలు ఎందు నేను బ్రతుకుతున్నానా లేదా అనేది మాత్రం పరిశీలించుకోవట్లేదు. ఏం పరిశీలించుకుంటాడు? ఈ నెల వచ్చింది కదండి. ఏ నెల ఇది? జూన్ నెల. ఇంటి రెంట్ లేదు, పరిశీలించుకుంటాడు. భార్యని పిలుస్తాడు. ఈరోజు సరుకులన్నీ, ఉద్యోగాలకు డబ్బులు వచ్చింటాయి కదా, నెల మంతకి వచ్చినాయి కదా, వచ్చింటే కదండి, వచ్చేసింటాయి. అమ్మో కదా. అంటే జాబ్ చేసే వాళ్ళకు 29, 30, 1, 2వ తారీఖులో పడిపోతాయి. అదే మరి మామూలుగా లేబర్ పని చేసే వాళ్ళకి ఏంటంటే శనివారాలు, వాళ్ళకంటే టైమింగ్ ఏముండదు. ఆదివారం రావచ్చు, సోమవారం రావచ్చు, వాళ్ళకంటే ఫ్రీడమ్ కదా. అయితే అండి ఈ నెల వచ్చే లోపండి ఇంట్లోనూ బాగా వెతుకుతాం. ఏం వెతుకుతాం తెలుసా? ఏమేమి కూరగాయలు లేవు కదా, ఏమేమి సరుకులు లేవు, అవునా కదా. ఎక్కడెక్కడ అప్పులు అంటే బొక్కలు పూడ్చుకోవాలి, ఎక్కడెక్కడ మనము అప్పు చేశాము, లేకపోతే పిల్లలకు ఫీజులు, బట్టలు, అన్నిటిని వెతుకుతాం. అన్నిటినీ బాగా సెర్చ్ చేస్తాం. ఎంత ఇంట్రెస్ట్ అంటే సంసారం అంటే అండి, అంత ఇంట్రెస్ట్గా వెతికి సంసారాన్ని చేస్తాం, అవునా కదా. వెతికి మంచి స్కూల్లో మనం పిల్లల్ని వేస్తాం కదా, వెతికి మంచి కాలేజీలో వేస్తాం, వెతికి మనం కూడా మంచి జాబులో జాయిన్ అవుతాం. ఏదంతంత దాంతో మనం జాబ్ చేయం కదండి,
అవునా కదా? రోడ్డు మీద పక్కన బజ్జీలు అమ్ముతున్న వారికి నెలకి 20,000 ఇస్తారు. వచ్చి ఏంటి చేస్తారా? డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరన్నా? బజ్జీలు వేసే పనేండి, నెలకు 30,000 ఇస్తాము అని జాబ్స్ పడ్డాయి అని పేపర్లు వేస్తే మీరు వెళ్తారా? డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు పోరు. ఎందుకు? ఇది ఫీచర్ ఇచ్చేది కాదు. ఈరోజు బజ్జీలు అమ్మి సేల్స్ అవుతున్నాయి కాబట్టే ఈరోజు నాకు 30,000 ఇస్తా అన్నాడు. తర్వాత ఇతనికి నష్టం వచ్చి ఎత్తేస్తాడు. అవునా కదా? అని ఉండడు. తర్వాత అక్కడ మంచి కంపెనీ అయి ఉండాలి, దాని వెనక ఐఏఎస్ ముద్ర అయి ఉండాలి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు. అలాంటి దానికోసము చదువుకున్న వ్యక్తులు వెతుకుతుంటారు కదా. చదువుకునే పిల్లలు కాలేజ్ ఏది మంచి కాలేజీ వెతుకుతుంటారు. కానివ్వండి, దేవుని వెతికేవారు లేరేంటండి? అవునా కదా? ఈరోజు ఆదివారం కదండి. ఈరోజు చేపలు ఎక్కడ మంచిగా దొరుకుతాయో వెతికే వాళ్ళు కూడా ఉన్నారండి. అవునా కదా? చేపలు ఇంటి పక్కన ఉంటే తీసుకుంటామా? ఏమండి, బాగా గమనించండి. చేపల్లో నాకు తెలియదండి, నేను చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను. చేపలు తీసుకోలేదు, నేను ఎట్లంటే తీసుకుని వెళ్ళిపోతాను అంతే. కొందరు చేపలు తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అది ఇలా ఎత్తుతారండి. ఏంటిది? తలని పైకెత్తినప్పుడు ఎందుకు ఎత్తుతున్నాను అడిగానండి ఒక ఎక్స్పీరియన్స్ మనిషిని. అంటే ఎర్రగా ఉంటే మంచి చేప, తెల్లగా ఉంటే ఏదో బాగుంటుందో టేస్ట్గా అంటే అంటే దీన్ని కూడా వెతికాడన్నమాట. అర్థమైందండి? అంటే ఏది మంచి చేప, వండుకొని తింటే ఏది బాగుంటుంది అని వెతికినటువంటి మనిషి కదా, ఎక్కడ రుచికరంగా ఉంటాయి అని ఏమండి వెతికినటువంటి మనిషి, ఏమండి దేవుడు ఎంత రుచిగలవాడో, ఏమండి ఎంత ఆరోగ్యం మనల్ని ఇస్తాడో ఆ దేవుని మాత్రం వెతకటం లేదండి. అవునా కదండి? దేవుణ్ణి ఎలా కనుగొనమన్నాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారేమో కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట. ఈ నరులను పరిశీలిస్తే మన బ్రతుకు ఎలా ఉందో చెప్తున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా. అందరూ ఏం చేస్తున్నారట? చెడిపోయి ఉన్నారట. మేలు చేయవారు లేరు, ఒక్కడైనను లేరు. ఏమండి, ఎవరు లేరట? మేలు చేసేవాడు లేడట, మంచిగా ఉన్నవాడు కూడా లేడంట. అందుకనండి పౌలు గారు సింపుల్గా రాశాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. అందరూ పాపం చేశారా? అందరూ పాపం చేశారు. పిల్లరా, మనిషి ఎందుకండి వివేకాన్ని కోల్పోయాడు? ఎందుకండి మనిషి యథార్థత కోల్పోయాడు? ఎందుకండి మనిషి ప్రేమామయుడిగా ఉన్నటువంటి ప్రేమను కోల్పోయాడు? అవునా? తెలివిని కోల్పోయాడు, వివేకాన్ని కోల్పోయాడు, యథార్థను కోల్పోయాడు, ప్రేమను కోల్పోయాడు. ఇవ్వండి, అసలు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడండి. మనిషి ఎవరి స్వరూపాలు? ఎవరి స్వరూపాలు? దేవుని స్వరూపాలైనా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే దేవుని స్వరూపాలు అంటే ఏమంటే దేవునికి ఎలాంటి స్వరూపం ఉందో అలాంటి స్వరూపం మనసుల్లో ఉంది. కానీ ఇప్పుడు రాంగా చూస్తండి, మనిషి స్వరూపం ఎలా అయిపోయింది అంటున్నప్పుడు ఏమండి మొత్తం దయ్యం రూపంగా మారిపోయింది. అవునా కదా? దయ్యం రూపంగా మారిపోయిందా లేదా? అదే కదండి యోహాను గారు అదేమంటారు, యేసుక్రీస్తు వారి మాట అన్నది. అవునా కదా? ఏమన్నారు? సర్ప సంతానమా అన్నాడు, అపవాది పిల్లలు అన్నారు. అంటే ఏ స్వరూపంలో చూడండి. ఈరోజు అంటే మన మకాలు చూసే చాలా అందంగా ఉన్నాయి. అవునా కదా? విచిత్రంగా రాక్షసులాగా ఎవరు ఏం లేవిడ. చక్కగా చక్కటి ముక్కు, చక్కటి కలరు, చక్కటి హైట్, బాగున్నారు చూడ్డానికి. పైరూపం చాలా బాగుందండి. విశ్వరూపం ఉంటుందండి అంతరంగంలో. ఎలా ఉంటుందంటే బాహ్య రూపంలో చాలా అందగత్తెలు, చాలా అందగాళ్ళు. ఏమండి, వారి విశ్వరూపం బయటికి వెళ్తే ఇక్కడ వరకు మాత్రమే బాగుంటారండి. ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా ఈ కాస్త బాగుంటారు, గంట 2 గంటలు బాగుంటారు. ఇంకా తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అండి అబద్ధం మొత్తం కనపడేది ఎక్కడ తెలుసా? ఎక్కడ కనపడతాయి? మనలోనే అండి.
మనలే అబద్ధాలు, మనలే మోసాలు కదా, మనలే కుళ్ళు, కుతంత్రం, సహించని తత్వం, కోపం, విర్రవీగుచున్న దుస్తత్వం మొత్తం మనలో కనబడుతుందంటారా, కనబడటం లేదంటారా? కనబడుతుందా? ఏమండి, నేను అప్పుడప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటా ఉంటాను బయటకు వెళ్తున్నప్పుడు. నిజంగా చెప్తున్నాను. ఎందుకు పరీక్షించుకుంటా తెలుసా అండి? నన్ను నేను పరీక్షించుకుంటే అండి తీర్పులకు రాను నేను. ఇది పెద్ద మీరు గుర్తుపెట్టుకోవాలి. బయటికి వెళ్తున్నప్పుడు అండి, నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నానా, క్రైస్తవుడిగా జీవించట్లేదా? ఈ 2 పాయింట్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడు లోకానికి వెలుగు, క్రైస్తవుడు సహించేవాడు, క్రైస్తవుడు లోకాన్ని భరించేవాడు, క్రైస్తవుడు తగ్గించుకునేవాడు, క్రైస్తవుడు దీర్ఘశాంతం గలవాడు. ఈ క్యారెక్టర్ అనేది ఏమండి బయటికి వెళ్ళిన తర్వాత నాలో కనపడుతున్నాయా, కనబడటం లేదా అని నేను పరీక్షించుకుంటాను. ఎప్పుడైతే కనబడటం లేదనుకోండి, నాలో అపవాది వచ్చి చెడగొట్టాడు అని ఖచ్చితంగా నన్ను సెర్చ్ చేసుకుంటానండి. మీరు కూడా సెర్చ్ చేసుకోవాలి 100%. ఎందుకంటున్నప్పుడు ఈ 1-2 గంటలు మీటింగులు ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు, అవునా కదా, లేకుంటే క్లాసులలో ఉన్నప్పుడు మాత్రమండి క్రైస్తవులు కాదు. వాక్యం వినినంత మాత్రము క్రైస్తవులు కాదండి. వాక్య జీవితం అనేది ఏమండి మనము బయట చూపించిన వారం, లోకానికి చూపించగలవారం అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడనే మనము వందనాలు చెల్లించి డీసెంట్గా ఉండి, దీర్ఘశాంతంగా ఉండి, తగ్గించుకొని ప్రేమగా మాట్లాడినట్టు ఉంటే ఇది క్రైస్తవత్వం కాదు. క్రీస్తు ఎక్కడి పోయిన లోకానికి వెలుగుగానే ఉన్నాడు. అవునా కదా? ఏమండి నిజంగా ఈరోజు క్రైస్తవులంతా నిజంగా చక్కగా వాక్యానుసారంగా జీవిస్తే అండి లోకమంతా ఎలా ఉంటుంది చెప్పండి? వెలుగుమయమై ఉంటుంది. అవునా కదా? లోకం మొత్తం పరలోకం ఇక్కడనే చూపించవచ్చు. రూల్స్ ప్రకారం ఏంటంటే పరలోకం మొత్తం ఇక్కడనే చూపించవచ్చా, చూపించలేమా? పరలోకంలో మీరు ఏంటంటే బాహ్య పని మొత్తం ఏంటనుకుంటున్నారు? పరలోకం ఉండేది మీ రూపాలు మారిపోతాయి, మీ క్యారెక్టర్ మారిపోతుంది. అక్కడ కుళ్ళు, కుతంత్రం, సహించదత్వం, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ ఏమి ఉండవు. అక్కడ ఏ క్యారెక్టర్ అయితే కావాలో ఆ క్యారెక్టర్ గలటువంటి పుస్తకమే బైబిల్. అవునా కదా? అక్కడ జీవించడానికి ఇక్కడ ఏమంటున్నప్పుడు ఈ వాక్యమే. కానీ క్రైస్తవులైన మనం ఏంటంటే ఈరోజు మర్చిపోయామండి. ఏది మర్చిపోయాము, ఏది గుర్తుందంటే మనకి ఈ భూ సంబంధమైన వాటి కోసం ఏమో ఆలోచన చేస్తున్నామో, ఏమండి భూమి విడిచిన తర్వాత పరసంబంధమైనటువంటి ఏవైతే వెతకాలనో మనిషి ఎతకట్లేదు. అదే కదండి పౌలు గారు అంటున్న ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమండి. ఏమండి మీరు అంటున్నారు, అవునా కదా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. అంటే క్రీస్తుతో కూడా లేపబడ్డామా? ఒకప్పుడు మన జీవితం ఎలాంటంటే పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిపోయిన జీవితం మనది. అవునా కదా? తర్వాత ఎప్పుడైతే క్రీస్తు యేసు నందు విశ్వసించి నమ్మి బాప్తీసం పొంది మళ్ళీ ఏంటంటున్నప్పుడు మనం బ్రతికాము, మొదటి పునరుద్ధానమయ్యాము, మనం లేపబడ్డాము. అవునా కదా? అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు. పైన ఉన్న వాటిని వెతకండి అంటున్నాడు. అవునా కదా? ఈరోజు పైనున్న వాటి కోసం వెతికేవారు నిజంగా మనకు భూమి మీద కనపడతారా? భూ సంబంధమైన వెతకడానికి కనపడతారా? మన జీవితంలో పరిశీలించుకుందాం, మన క్రియలే మనం పరిశీలించుకుందాం. ఎప్పుడన్నా పైనున్న వాటిని పైకెక్కి ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్, పంది పైకెత్తదంట ఎప్పుడు తల. ఎందుకంటే మెడ ఇరిగిపోయింటే దాని మెడ
ఏంటంటే ఇలా ఇలా ఉండదని, ఇలానే ఉంటుంది. క్రైస్తవుడు బ్రతుకు కూడా ఎలా అయిపోయిందంటే అండి, దేవుని వైపు చూడడం పనిచేశాడు, ఎప్పుడు ఇదే స్థితిలో ఉన్నాడు. అవును కదా, ఇట్నే ఉన్నాడు. ఎప్పుడైనా ఏమండి ఆకాశం వైపు చూడడి, అవన్నీ సృష్టించిన వాని గురించి, ఆ సృష్టికర్త అయిన దేవుని గురించి మీరు ఆలోచన చేశారా అని బైబిల్ ప్రశ్నిస్తుంది కదా. మనం కూడా ఏంటి వెతుకుతాం, వెతకట్లేదంటాం లేదు. ఎవరికి స్థాయికి తగ్గట్టుగా వారు వెతుకుతున్నారు. కేవలం పని నిమిత్తం మాత్రం వెతుకుతామండి. మన స్వప్రయోజన కోసం, మనకు ప్రయోజనకరమైనది ఎక్కడన్నా ఉందా అంటే దానికోసం వెతుకుతాం. అంతే తప్ప ఏమండి పైన వాటి ఏమున్నవి అని వెతకడం అనేది క్రైస్తవుడు లేదు. ప్రేమ దేవుని వల్ల నిజంగా దేవుడు ఏమండి మనిషి గురించి గొప్పగా ఆలోచన చేశాడు, వాళ్ళకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఏమండి నిజంగా యాకోబు రాసిన పత్రికలండి మనిషి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అండి 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో అన్నాడండి. ఏమండి ఆయన అంటే ఎవరు ఇక్కడ? దేవుడు సృష్టించిన వాటిలో అన్నాడండి. దేవుడు సృష్టించిన వాటి కొన్ని చెప్పండి. దేవుడు సృష్టించిన వాటిలో అంటున్నారు, కొన్ని చెప్పండి. మీరు చెప్పండి, ఏం కదండి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు కదా, జంతువులు, పక్షులు, ఇవే. అంతేనా? సరే, ఇవి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి చెప్పగలరా? పక్షులు ఎన్ని వేలు ఉన్నాయి? 18 లక్షల జీవరాశులేనా అందాసుగా? అవునా కదా. ఇకపోతే ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఎన్ని పూలు ఉన్నాయి? ఎన్ని రకాల ఫ్లవర్స్, ఎన్ని రకాల ఏమంటారు గింజలు, అంటే గింజలు అంటే రైస్ విషయంలో కానివ్వండి, గోధుమ గింజలు, ఇలాంటి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు సృష్టించాడు. అంటే ఈ లోకాన్ని సృష్టించాడు అంటున్నాడు. ఏమంటే ఈ లోకం ఒక్కటే సృష్టించాడా? ఇంకేం సృష్టించాడు? చెప్పండి తెలిసిన వాళ్ళు. పాతాళం సృష్టించాడు. ఇంకా పరలోకాన్ని సృష్టించలేదా? అవునా కదండి, పరలోకాన్ని సృష్టించాడు. అవునా? దేవుడు ఉన్న పరలోకంలోపు దేవుని కంటే ముందు ఏది లేదు, క్రీస్తు కంటే ముందు ఏది లేదు, అది గుర్తుపెట్టుకోండి. అవునా కదా. దేవుడైతే ఎక్కడుందో అది పరలోకం పిల్లబడుతున్నాం అంతే తప్ప ముందే పరలోకం ఉందని కాదు. దేవుడు తర్వాత యేసుక్రీస్తు తర్వాతనే అన్ని సృష్టింపబడ్డాయి, పరిశుద్ధాత్మ తర్వాత. అవునా కదా. అంటే పరలోకాన్ని సృష్టించాడు, భూలోకాన్ని సృష్టించాడు, పాతాళలోకాన్ని సృష్టించాడు. మీకు కనబడుతున్నటువంటి ఈ సృష్టి చాలా పెద్దది అన్నట్టుగా కనబడుతుంది. మన జ్ఞానంతో పోల్చుకుంటే ఏంటన్నప్పుడు అండి భూమి చాలా పెద్దది అంటారు. అంతవరకు కూడా ఆలోచన చేయకపోయినా కూడా సముద్రాల దగ్గర అబ్బా ఎంత పెద్ద సముద్రము అంటాం. ఇలాంటి సముద్రాలు ఎన్ని ఉన్నాయి? మహాసముద్రాలు ఎన్ని? 7 కదా. 7 మహాసముద్రాలు ఉన్నాయి కదా. ఇలాంటి సముద్రాలు చూసి ఆశ్చర్యపోతున్నాం. ఇది భూమి మీద ఉన్నాయి. భూమి కంటే ఇలాంటి 13 లక్షల రెట్లు సూర్యుడైతే ఇలాంటి ఎన్ని కోట్ల నక్షత్రాలు సృష్టిస్తే దేవుడు, ఇలాంటి సృష్టి ఇలాంటి 2 ఉన్నాయి. పాతాళ లోకం ఒకటి, పరలోకం ఒకటి. ఏమండి భూమి ఈ లోకం అనేది ఇంకోటి పాతాళ లోకం అనేది విడిచిపెడితే అండి పరలోకం అనేది ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అవునా కదా. అంటే పరలోకము, భూలోకము, పాతాళలోకం, ఈ 3 సృష్టించిన ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు అన్నటువంటి మనమే ప్రథమ ఫలం అంట. పరలోకము కంటేను, భూలోకము కంటేను, పాతాళలోకము కంటేను. అంటే పరలోకంలో ఎవరున్నారు? ఇంకా దేవదూతల కంటేను, భూమి మీద సూర్య చంద్ర నక్షత్రాల కంటేను, పాతాళంలో ఉన్న వాటి కంటేను ప్రథమ ఫలం మనమేనట. చూశారు ఎంత గొప్పగా దేవుడు మనల్ని చూసి ఎంత గొప్పవారని మనకు చెబితే కదా, మనకి ఎంత జ్ఞానం ఉందో తన బైబిల్లో రాయించి ఇస్తే ఈరోజు మనిషి ఎంత నీచంగా, ఎంత చీపుగా, ఎంత అజ్ఞానంగా, ఎంత వెర్రివాడిగా, ఎంత పనికిమాలిన వాడుగా జీవిస్తున్నాడంటే అంత పనికిమాలిన వాడుగా జీవిస్తున్నాడు మనిషి.
ఇకపోతే ఏమండి, క్రైస్తవులు ఏమండి లోకానికి సపరేట్. అవునా కదా? క్రైస్తవుడు అనే వ్యక్తి లోకానికి సపరేట్, క్రైస్తవురాలు కూడా లోకానికి సపరేట్. అంటే వెలుగునిచ్చేవారు వీళ్ళు. వీళ్ళు పరలోకానికి మార్గం చూపించేవారు వీళ్ళు. వీరి బతుకులు కూడా చీకటిగా మారిపోయాయంటే ఇంక ఎవరండి కన్నతనని దేవుణ్ణి ఓదార్చేవారు? ఆయన మనస్సును ఏవండి సంతోషపరిచేవారెవరు? అవునా కదా? ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని దినాలే మనకిచ్చింది. ఇంకా మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి సందర్భంలో కూడా మనకున్నటువంటి కొన్ని దినాలు పరలోకం చేరాలన్నటువంటి మనసు అనేది క్రైస్తవ్యంలో లేకుండా ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడంటే ఏమంటే ఈ భూమి మీద ఉన్నట్టు కష్టాలు, బాధలు, వ్యాధులు వీటితోనే ఆలోచన చేస్తున్నాడు అంటే ఇంకా పరలోకాన్ని ఏం సాధిస్తాం చెప్పండి? పరలోకాన్ని ఎలా సంపాదించుకోగలం చెప్పండి? మనం వెళ్ళవలసింది పరలోకం. పైనుండే వాటిని వెతకండి అని మొత్తుకుంటున్నాడంటే ఏమిటి? పరలోకంలో ఎవరెవరున్నారు చెప్పండి? పరలోకంలో వెతకమన్నప్పుడు పరలోకంలో ఎవరున్నారండి? ఏమి ఉంది చెప్పండి? కన్న తండ్రి దేవుడున్నాడు, అవునా? యేసుక్రీస్తు వారు ఉన్నారు. నిత్య జీవం కూడా అక్కడి నుంచే రావాలి మనకు. ఈ నిత్య జీవం మాటల కోసం మేము ఎప్పుడైనా పరిగెత్తుకుంటూ వచ్చామండి, వెతికామండి? ఎక్కడండి వెతికేది? మనము ఏంటంటే మన జీవితాలు మనకే సరిపోయాయి. తినాలి, తాగాలి, వీటి గురించి జీవితం అంతా ఏమండి కొన్ని సందర్భాలలో అండి బాగా ఆలోచన చేస్తున్నప్పుడు అంటే అన్నప్పుడు ఒక మదిలో ఒకటి కలుగుతూ ఉంటుందండి. ఏంటంటున్నప్పుడు అంటే రోజులైతే దగ్గర పడుతున్నాయి. అవునండి, రోజులైతే దగ్గర పడుతున్నాయా లేవా? చావు దగ్గర పడుతుంది అనేది మాత్రము 100%. మన రాబోయే ఆ లోకం అనేది వస్తుందా అని ప్రశ్న అండి. నాకు ఎప్పుడు ఇదే మొదలు కలదు. ఆ రాబోయే లోకం అనేది నాకు వస్తుందా? వస్తుంది అనడానికి ఏమంటున్నప్పుడు విశ్వాసానికి తగినటువంటి క్రియలు అన్నాడు. ఏంటి క్రియలు? ఇలాంటి క్రియలు చేసిన వారు మరి భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ఆలోచించేసానండి. అలా ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యంలో బాగా చదవడం మొదలుపెట్టానండి. నిజం చెప్తున్నాను, అపోస్తుల కార్యములు ఎంత బాగా చదువుతండి, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎందుకు విశ్రాంతిలో ప్రవేశించారో, మాకు జీవ కిరీటం ఎందుకుంది అన్నారో, వారి జీవిత చరిత్రను చదివితే అర్థమవుతుందండి. చాలామంది అంటున్నప్పుడు దొంగోని రక్షించినట్టు నన్ను రక్షిస్తాడు అనే ఒక ఆలోచనకి వెళ్ళిపోయారు. సరే, దొంగోను కన్నా మనసు వచ్చింది, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను యేసుప్రభు అన్నాడు. ఆ మాటను నీ నోటుకు వస్తుంది, నీ నోరు పడిపోతే అవునా కదా? ఏమండి, సమయం ఉండగానే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని ఎవరండి సంతోషంగా వాక్యం దగ్గర కూర్చొని వాక్యం దగ్గర చదువుతూ ధ్యానిస్తూ వాక్యమే నా జీవితం, వాక్యమే నాకు అంతా ఆలోచించే వాళ్ళు ఎవరండి? అందులో అపోస్తుల కార్యంలో చదువుతారండి. ఒక్కొక్కళ్ళ జీవితం అద్భుతమైనటువంటి జీవితాలండి. మొదటి అధ్యాయం కానించి బాగా చదవండి, 28 అధ్యాయాలు కనపడతాయి. 28 అధ్యాయాలు అంటే కంఠస్థం చేసి పడేశానండి నేను. ఎందుకు తెలుసా? ప్రతి వారు అపోస్తుల జీవితాలు, మొదటి శతాబ్దం క్రైస్తవుల జీవితాలను ఆలోచన చేస్తే వారి ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ క్రియలు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, భూ సంబంధమైన వాటికి అస్సలు కలవదండి. అసలు కలవనీయరండి, అసలు దరికి కూడా రానివ్వడండి. అవునా కదా? పెట్రోల్ నీళ్ళు కలుస్తాయా? అవునా కదా? కలవనటువంటి కొన్ని చెప్పండి. తేనె నీరా? ఏమండి, అలాగనే లోకం, ఆత్మీయ జీవితములో జీవించే ప్రతి ఒక్కరు ఏంటంటే ఏమండి, నిజంగా చెప్తున్నాను, లోక జీవితాన్ని కనీసం ఇంత కూడా ముట్టుకొనివ్వరండి. ఎందుకు ముట్టుకొనివ్వరు తెలుసా? అపవిత్రపరచబడితే దేహములో దేవుడు ఉన్నాడు. దేహములో ఎవరున్నాడు? ఉన్నారా? దేహంలో దేవుడు ఉన్నాడన్న తర్వాత ఆ దేహాన్ని ఎంత జాగ్రత్తగా ఆ దేహాన్ని ఏమండి దేవుని కోసం ఎలా సమర్పించారో బాగా ఆలోచన చేయండి. ఏమండి,
మొట్టమొదటిగా ఏమండి అపోస్తులు మొదటి అధ్యాయములని ఇస్కరియోతు యూద ప్లేసులో మత్తయిను ఎన్నుకున్నారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని రాక రెండో అధ్యాయంలో కనపడుతుంది. అవునా కదా? ఇక్కడ 3000 మందిని ఏమండి వచ్చిన తర్వాత ఈ 3000 మంది జీవిత చరిత్ర అటం తెలుసండి, ఎడతెగక ఉన్నారు. దేని విషయంలో? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. అంటే ఏమండి ఎందుకు ఎడతెగక? అసలు ఎడతెగక ఉండవలసింది ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి ఎడతెగక? కట్టుకున్న భార్యతో కదా, కన్న తల్లిదండ్రులతో కదా, మన రిలేషన్తో, మన ఫ్రెండ్స్తో ఉండాలి. అది ఒకప్పుడు జీవితం. ఇప్పుడు జీవితం ఏంటి? క్రైస్తవ జీవితం ఏంటి? మూర్ఖులైన వారికి వేరు కావాలి. ఆ జీవితాల నుంచి వేరు కావాలండి. కానీ ఈరోజు ఏంటంటే అదే జీవితము ఏమండి పందికి బురద ఎంత ఇష్టమో కుక్కకు మళ్ళీ తిరిగి అలా క్రైస్తవ జీవితం మళ్ళీ అలాగనే వెళ్ళిపోతూ ఉంది. ఎడతెగక ఉండనంటే వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు కొందరు అయితే, నెలకు ఒకసారి వచ్చేవారు కొందరు అయితే, కొందరు క్రిస్మస్కి వస్తే, కొందరు జనవరికి వస్తే. ఏమండి వీళ్ళు క్రైస్తవులు అంటారా? చెప్పండి, మీరే ఆలోచన చేయండి. ఏమంటే రొట్టె ద్రాక్ష రసం విషయంలోనండి నిర్లక్ష్యం చేస్తున్నామంటే మన క్రైస్తవ జీవితాలు అంటారా? రొట్టె అంటే ఏంటిదండి? యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యం. రక్తం అంటే యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. అదే కదా ద్రాక్షరసం. ఏమండి రొట్టె ద్రాక్షరసంగానే తీసుకుంటావా? ఆయన శరీరం ఎందుకొరకు విడవబడింది? ఎందుకొరకు? మన పాపం నిమిత్తం కదా విడవబడింది. మన పాప నిమిత్తం కదా రక్తం కార్చబడింది. ఆయన పాపం చేసి ఉన్న రోమా ప్రభుత్వం చేతిలో చిక్కబడి ఏమండి చంపబడ్డాడా? ప్రేమని దేవుని వలరా. ఎందుకంటే ఈరోజు రొట్టె ద్రాక్షరసం విషయంలో కూడా ఏంటంటున్నప్పుడు నిర్లక్ష్యం చేసేది ఆ వైఖరి. చాలామంది ఏంటంటే మన బీవోలో కొద్ది జ్ఞానం ఎక్కువైపోయింది. ఆదివారం ఏంటి మనోళ్ళు కూడా ఎలా అయిపోయారు అంటున్నప్పుడు ఆచారంగా పాటిస్తున్నారు ఏంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆచారం ఇది, ఆచారం ఆజ్ఞనండి. ప్రతి ఆదివారం పూట రొట్టె విరుచుచు, అవునా కదా? వాళ్ళు రొట్టె అపోస్తులు విరిచారు కదా, అదే మనం చేస్తున్నాం. కానీ చాలామంది తెలియకంటే అన్నప్పుడు ఆదివారం రొట్టె విరిచాలనా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం పూట ఏంటంటే యూదులకు శనివారము, మనకేమైనా ఆదివారమా అన్నట్టున్నాడు. కాదు నాయన, మేము ఆచారం కాదు అది. రొట్టె కూడుకుంటున్నప్పుడు వాళ్ళు ఆదివారం అపోస్తులు చేశారు కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నాం. అవునా కదా? అది వాక్యానుసారమైంది కదా. సంఘంగా సభ్యులు ఎప్పుడు కూడుకుంటాం అప్పుడు కూడుకోవాలి. అది 100%. ప్రేమని దేవుని ఎందుకు జయశైలి గారు అంత జ్ఞానం ఉన్నా కూడా ఖచ్చితంగా ఆదివారం మీ పిల్లలను తీసుకురని అంటాడు, మీరు రావాలి అంటాడు. ఎందుకు అంటున్నాడు అంటే రొట్టె ద్రాక్షరసాన్ని అంత చులకనగా చూసేవారు కూడా ఉన్నారనమాట. ఆదివారం పూట కూడా అంత చులకనగా చూసేవారు ఉన్నారన్నమాట. మళ్ళీ రోజు వాక్య జ్ఞానమే నేర్చుకుంటున్నా కూడా అంటే రొట్టెగా తీసుకుంటున్నారు, ద్రాక్షరసాన్ని ద్రాక్షరసంగా తీసుకుంటున్నారు అనమాట. ఏ ఫీలింగ్ లేదన్నమాట. అవునా కదండి? ప్రేమని దేవుని వల్ల ఆలోచన చేయండి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవాన్ని ఎప్పుడు మీ జీవితాలలో ఉండాలి. ఏమండి వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. చాలామంది ఏంటంటున్నప్పుడు అండి అపోస్తులకు ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి బాధనలు, వేదనలు, కష్టాలు ఏంటంటే నరక యాతనలు వాళ్ళకంటే ఈరోజు క్రైస్తవులకి 1% అన్నా ఉన్నాయా? 1% అన్నా ఉన్నాయా? 1% అన్నా ఉన్నాయా? ఏమండి వాళ్ళు సమయం లేకున్నా సమయాన్ని కుదించుకునేవారు. ఎటు చూసినా పౌలు గారు అన్నమాట, ఎటు చూసినా మాకు శ్రమలు. ఎందుకు తెలుసా అండి? ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం క్రైస్తవులు అంటే అసలు పడదు. అలాంటి స్థితులలో ఏమండి ఎంతోమంది హింసించేవారు, కొట్టేవారు, దొరికితే రంపాలతో కోసేవారు, చంపేవారు. ఇలాంటి స్థితులలో వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నా కూడా ఏంటంటే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ ఏమండి ఖచ్చితంగా ఏమండి ఎవరు మానుకోకుండా సమాజంగా కూడేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏమండి మనకు భారతదేశం మంచి చట్టం ఉంది కదా, మంచి అధికారులు ఉన్నారు. అయినా కూడా మనకు మంచి కూడుకోవడానికి సమయం దేవుడు ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి శ్రమలు లేవు, ఎలాంటి బాధలు లేవు, హింసలు లేవు కదా.
ఇలాంటి ఏమి లేకుండా వచ్చి కూడుకోవడానికి కష్టం అవుతుంది, రొట్టె ద్రాక్షను తీసుకునే ఇబ్బంది అవుతుంది, క్లాస్కి రావడానికి ఇబ్బంది అవుతుంది, రాలేకపోతున్నాము అంటే మనదేం క్రైస్తవ్యం, మనదేం క్రైస్తవ బ్రతుకు, మనదేం క్రైస్తవ జీవితం? అన్ని సుఖాలు ఉంటేనేమో క్రీస్తును తండ్రిని మహిమపరుస్తావు, శ్రమ బాధ దుఃఖం వేదం వచ్చేలోపు మాత్రము నేను రాను, మళ్ళీ నేను చెయ్యను, నేను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను, ఇప్పుడు మనసు బాగలేదు, ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు, అవునా కదా, ఈ సమయంలో నేను ఇట్లా పోతున్నాను అట్లా పోతున్నాను అంటే ఎంత బాధాకర విషయం అండి. అది క్రైస్తవుని బతుకంటారా? క్రైస్తవుని జీవితం అంటారా? ఆలోచన చేయండి పిల్లరా. నిజంగా ఉండి అపోస్తులైన పౌలు గారు ఏమండి తన శ్రమల గురించి చెప్తున్నాడు. ఎలాంటి శ్రమలు అంటే ఎటు పోయినా కూడా మాకు శ్రమలే, బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అంటున్నాడు. ఏమండి నిజంగా పౌలు గారి ప్రయాణాలు బాగా ఆలోచించేయండి. అంటే మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం చేస్తున్నప్పుడు అండి ఈ పక్క ఏమంటే రాళ్ళతో కొట్టి రేపు చనిపోయారని ఎలా ఈడ్చారట, ఈడ్చుకొని పోయారట. చచ్చిపోయిన కుక్క ఉంటుంది చూడండి, కాళ్ళకు కట్టుకొని లాక్కపోతే ఎట్టుంటుంది, అవునా కదా, అలాగ ఈడ్చుకొని వెళ్ళినా ఏమండి నిజంగా అలాంటి శ్రమలు అనుభవించిన మరల లేచి ఏమండి ఎక్కడ నా నిమిత్తము విశ్వాసులు బలహీన పడతారని మళ్ళీ వెంటనే లూస్రాకు దెబ్బకు మళ్ళీ వెళ్ళిపోయాడు. మన చిన్న రోగం వచ్చినా, చిన్న సమయం వచ్చినా, చిన్న ఏమొచ్చినా కూడా రాలేని స్థితి మనది. ఏమండి అందుకనే ఎందుకు అనుకుంటున్నప్పుడు మన జీవితమేమో అపోస్తులలా కానీ మొదటి శతాబ్దం క్రైస్తవునికి లేదే, ఇప్పుడు నాకు ఎలా వస్తుందని ఇదే ప్రశ్న, ఇదే వేదన నాకు. ఒకసారి రాత్రిలో నిద్ర రాదండి నిజంగా. ఎందుకంటే నిద్ర రానప్పుడు వెంటనే లేచి చేసేది ఏంటంటే బైబిల్ చదవడమే అండి. ఎందుకంటున్నప్పుడు బైబిల్లో మహా సంగతులు తెలుస్తాయి తెలుసా. మన క్యారెక్టర్ మెయిన్ ఏంటంటే క్యారెక్టర్ మార్చుకోవాలండి, మన బుద్ధి మార్చుకోవాలండి, మన ఆలోచన మార్చుకోవాలి, మన నడవడిక మార్చుకోవాలి. ఇవి మారితే కానివ్వండి లోకం మారదు. క్రైస్తవుడు మారాడు అనుకోండి, పరిపూర్ణునికి మారాడు అనుకోండి, అనేక మందిని క్రైస్తవులు మార్చగలడు. వాక్యం చెప్పి కాదు, క్యారెక్టర్ ద్వారా కూడా మార్చగలరు. భవిష్యత్ తరాలలో వాక్యాన్ని ప్రకటించొద్దు అని వస్తుందండి, బైబిల్ని బ్యాన్ చేస్తారని, ఉన్నన్ని కాల్ చేస్తారండి. నువ్వు క్రైస్తవుడిగా మరి అనేకులకు సువార్త ఎలా ప్రకటిస్తావు? చేతిలో బైబిల్ లేదు, అవునా కదా, బయట బైబిల్ లేదు, నువ్వు ఎలా ప్రకటిస్తావు? అప్పుడు నీ క్యారెక్టర్ ద్వారానే నువ్వు మార్చుకోగలగాలి, నీ నడవడిక ద్వారా నీ మార్చుకోగలగాలి, నీ మాటల ద్వారానే నువ్వు మార్చుకోగలగాలి భవిష్యత్ తరాలలో. ప్రియమైన దేవుని వలరా నిజంగండి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుని బాగా అపోస్తల కథను చదువుతున్నప్పుడు ఎట్టు పోయినా కూడా వాళ్ళకంటున్నప్పుడు అండి శ్రమలే. పేతురు యోహానులు ఏమండి వాక్యం చెప్పనీకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు సహించలేదు, జైలు వేసేసారు. మనకు ఎప్పుడైనా ఒక జైలు గోడల దగ్గరికి వెళ్ళామా? ఒక జైలు గోడల దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ ఎప్పుడేంటి మనలాగా పౌలు గారి మాదిరి కొట్టి ఈడ్చుకుపోయారా? ఈడ్చుకుపోను కూడా లేదు. ప్రేమని దేవుని వలరా నిజంగా అండి క్రైస్తవం బ్రతకనేది ఏంటంటున్నప్పుడు పూలబాట కాదు, మీరు అనుకున్నట్టు ఈజీ బాట కాదు. ఇక్కడ ఎందుకంటున్నప్పుడు సుఖంగా ఏమండి ఉన్న వాళ్ళకి పరలోకం అనేది రాదా అండి? ఎవరికి దేవుని రాజ్యం అన్నాడు? అపోస్తుల కార్యం 14వ అధ్యాయం అనుకుంటా, చూడండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సును దృఢపరిచాడంట, శిష్యుల మనస్సును దృఢపరిచాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు మీరు ఏం చేస్తారంటే నిలకడగా ఉండండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించెను. దేవుని రాజ్యంలోనికి ప్రవేశం జరగాలంటే, దేవుని రాజ్యములో ప్రవేశం జరగాలంటే, పరలోకంలో ప్రవేశం జరగాలంటే ఏంటి శ్రమలేమి? శ్రమలే ఉన్నాయండి, ఎందుకు లేవు? ఉన్నాయి. పిల్లలు చదివించాలి అనే ఉద్దేశంతో, అవునా కదా, ఇది శ్రమలే.
ఉదయం లేచిన నుంచి పరిగెత్తుకుంటూ పనికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఈ శ్రమలండి. అంటే తర్వాత భార్య పిల్లలను పోషించుకోవాలి, ఇవి కూడా శ్రమలే. వీటి కోసం శ్రమ పడుతున్నావు. వీటి కోసం శ్రమ పడితే నీకు ఆ శ్రమ పనులకు తగినంత ఫలం వస్తుంది. ఎందుకనే కదా ఆ శ్రమ పడ్డావు కాబట్టి నీ యజమానుడు ఏమి ఇస్తాడు? నీకు జీతం ఇస్తాడు, నెలకు జీతం. నువ్వు భార్య పిల్లలు బాగుంటావు, అవునా కదా? ఇక్కడ సుఖంగా ఉండిపోతావు నువ్వు. మరి పరలోక రాజ్యంలో చేరడని అనేక శ్రమలు లేనప్పుడు, ఆయన రాజ్యంలో సువార్త ప్రకటించనప్పుడు కదా, ఆయన పని చేయనప్పుడు ఏమంటే మనకు పరలోక రాజ్యం ఎలా వస్తుంది? శ్రమలే లేవు ఈరోజు క్రైస్తవానికి. 1 గంట 2 గంటలు వినేసి వెళ్ళిపోవడం స్థితిలో మనం అందరూ ఉండిపోయాం. ఆలోచించండి ప్రేమని దేవుని వలన. అనేక శ్రమలను అనుభవించి ఏం చేయాలట? దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి హెచ్చరిస్తున్నాడు. అంటే ఆనాడే వారికి మాత్రమే శ్రమలండి, ఈరోజు మనకు లేవు అని అనుకుంటున్నారా? పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, క్రైస్తవుడైనందుకే బాధ అంటే ఈరోజు బాధనే క్రైస్తవుడికి లేదు అంటే, అనేక శ్రమలు లేవు అంటే మనకి ఏమీ లేదంట. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము లేదంట. బాధ లేదు, శ్రమలు లేవు, మరి మనకేమి లేదు? పరలోక రాజ్యం లేదు. ఎందుకు ఈరోజు మనలోకి బాధలు రావటం లేదు, శ్రమలు రావటం లేదు? ఎందుకు రావట్లేదు? అవునా కదండి. నా నిమిత్తము మిమ్మల్ని ఏం చేస్తారంటే అన్యజనులు మిమ్ములను హింసించి నిందించి చెడ్డ మాటలని పలుకుతారు. నా నిమిత్తం అంటే క్రీస్తు నిమిత్తం మనం ఏమంటే నిజంగా ఆయన నిమిత్తము ప్రయాసపడుతున్నప్పుడు, ఆయన నిమిత్తం కష్టపడుతున్నప్పుడు, ఆయన సువార్త చేత పట్టుకున్నట్టు ఖచ్చితంగా అంటున్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, చివరికి ఏంటంటే నీ ప్రాణాలు కూడా పోతాయి కదా. ఇన్ని పోతాయి అని తెలుసుకొని కూడా ఏమండి మనకు ఈరోజు ఒక్క నిమిత్తం కూడా ఒక్కటి కూడా మనకు రావట్లేదు అంటున్నప్పుడు మనం నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. విడిచివారు మాత్రమే వింటున్నాం. సండే రోజు వింటున్నాం, శనివారం రోజు వింటున్నాం, ఇంట్లో కూర్చున్నాం, అన్నీ వింటున్నామండి. ఎన్ని వింటున్నామంటేనండి, శనివారము ఎన్ని మెసేజ్లు? 2, ఆదివారము మొత్తము 4 కదా. మళ్ళీ వచ్చేసి మనకైతే మంగళవారం వినపడుతుంది, బుధవారం వినపడుతుంది కదా, శుక్రవారం వినపడుతుంది. ఇన్ని వింటున్నా కూడా ఏమండి ఆత్మను రక్షించాలని మనస్సు అనేది ఎందుకు లేకుండా పోయింది? అసలు ఆత్మను రక్షించడానికే కదా క్రైస్తవుడుగా నువ్వు మారింది. దానికోసమేనా లేకపోతే ఇంకా దేనికోసం? క్రైస్తవులుగా మారింది దేనికోసం చెప్పండి? క్రైస్తవులుగా మారింది దేనికోసమో? వచ్చి ఆదివారం పూట రొట్టె ద్రాక్షను తీసుకొని కానుక వేసి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే సంఘానికి అంతమంది డబ్బులు ఇచ్చేసి దీనికోసం వచ్చామా? ఆత్మల భారం, ఆత్మలు రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా ఉండాలన్న ఉద్దేశం అనేది మనలో లేదా? ప్రేమని దేవునురా, లోకంలో జ్యోతుల్లో వెలగాలంటే ఆ జ్యోతులుగా వెలగట్లేదు. అందరూ మళ్ళీ అంధకారంలోనికి అందరం వెళ్తున్నాం. మన బ్రతుకంతా అంధకారంగానే మారిపోతున్నాం. మన జీవితం అంధకారంగా మారిపోతున్నాం. చివరికి ఏంటంటే మన నిమిత్తమే దేవుని నామము దూషింపబడుతున్నంత స్థాయికి ఎదిగిపోయినటువంటి ఈరోజు మన జీవితాలు. ఎవరండి నిజంగా ఈయన క్యారెక్టర్ బాగుందండి, నిజంగా ఇతను దేవుడు ఎలాంటి వాడండి, ఈయన తోటి వద్దాము అన్న వ్యక్తులు ఎవరున్నా చెప్పండి? మన క్యారెక్టర్ చూసి మన వాక్యం విందాము అనే వచ్చిన వారు మన తోటి ఎంతమంది చెప్పండి? అలా వచ్చిన వారు నిజంగా అలా తీసుకొచ్చిన వారు గొప్పవారు అవుతారండి. అంటే తన మనసులో ఎవరున్నారు? దేవుడున్నారు. దేవుడున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎప్పుడు ఏం ఆలోచన చేస్తారో తెలుసా అండి? ఆత్మను రక్షించాలి, ఆత్మను రక్షించాలి, వాక్యం చెప్పాలి, వాక్యంలోనికి తీసుకురావాలి, వాక్యమే జీవితం, వాక్యమే నా బ్రతుకు మొత్తం, ఈ వాక్యాన్ని ప్రకటించే నా ప్రాణం పోవాలి. ఇదే మనసుతో ఏమండి
ఎలా పరిగెత్తుతారంటున్నప్పుడు అంటే సమయం అనక అసమయం అనుకోకుండా ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటాడు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు పరిగెత్తుతున్నాడండి, ఎప్పుడు పరిగెత్తుతున్నాడు. ఏమండి, బైబిల్ చదవడానికి సమయం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారండి మన దాంతో. బైబిల్ చదవట్లేదు అనేవాళ్ళు ఉన్నారు. అసలు అంటే వాక్యం వినటం లేదు అన్నవారు ఉన్నారు. ప్లస్ అసలుకు ఏంటన్నప్పుడు అన్న నాకు సమయమే లేదన్నవారు కూడా ఉన్నారు. క్రైస్తవునికి బ్రతుకు పుస్తకం ఏది? క్రైస్తవులకు బ్రతుకు పుస్తకం ఏది? బైబిలే కదా. మరి బైబిలే చదవకపోతే నీకు బ్రతికేలా వస్తుంది? అవునంటారా కాదంటారండి? బ్రతుకు పుస్తకము బైబిల్ అంటున్నప్పుడు బైబిలే చదవకపోతే నీ బ్రతుకు అనేది ఎలా వస్తుంది? చెప్పుకోవడానికి నోరుతో అండి నిజంగా అందాలమైన నోరుతో అందాలమైనటువంటి దేవుణ్ణి మహిమపరిచినట్టుగానే ఉంటాం, ప్రేమగా ఉన్నట్టే ఉంటాం. మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటారండి. నాకు వాక్యం అంటే చాలా ఇష్టం అనండి. వాక్యం చదివంటే చదవలేదంటారు. మరి వాక్యం ధ్యానించమంటే ధ్యానించలేదంటారు. సరే వాక్యం విన్నామంటే వినలేదంటారు. మరి వాక్యం అంటే ప్రేమ అంటున్నావు, మరి దేవుడిచ్చిన గ్రంథం అంటున్నావు. మనకిచ్చినటువంటి బైబిల్ మనమే చదవకపోతే బయట వారు ఎందుకు చదువుతారండి చెప్పండి? మన భార్యనే మనల్ని గౌరవించకపోతే పక్కోడు ఎలా గౌరవిస్తాడు కదా? మీ భర్తను మీరే గౌరవించకపోతే పక్కోడు ఎందుకు గౌరవిస్తారు చెప్పండి? 100% కాదంటండి. మన సహోదరులు మనమే గౌరవించకపోతే పక్కోడు ఎలా గౌరవిస్తారు చెప్పండి? మన బైబిల్ మనమే గౌరవించకపోతే, మన బైబిల్ మనమే చదవకపోతే ఎదుటి వరకు చదవని ఎలా చెప్తావు నువ్వు? క్రీస్తు దగ్గర రమ్మని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? ఏముంది అని చెప్తే ఏం చెప్పగలుగుతావు నువ్వు? క్రైస్తవులకు మన ప్రామాణిక గ్రంథం అంటుంటాం, ఇదే మా బ్రతుకు పుస్తకం అంటాం, ఇదే మాకు మూలం అంటాం, ఇదే అన్నీ దీని పేరే చెప్తాం. కానీ దీని గురించి అస్సలు ఏమండి, 100 ఇళ్ళల్లో అండి నేను వెళ్తున్నప్పుడు అండి జాగ్రత్త, నేను వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తుంటాను. ఎవరైనా ఇంటికి వచ్చాను అంటే నేను మొట్టమొదటిగా వాళ్ళ సెల్ఫులు చూస్తాను. ఎందుకు తెలుసా? బట్టలు ఎంత నీటి పెట్టుకుంటారు, అసలు బైబిల్ ఎంత నీటి పెట్టుకుంటారు, ఇల్లు ఎలా నీళ్ళు పెట్టుకుంటారు. అవునా కదా? బైబిల్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. అవునా కదండి? బైబిల్ ఒకదంటే నిజం చెప్తున్నాను, బైబిల్కి ఉండి నిజంగా బైబిల్ ప్రేమించేవారండి చాలా జాగ్రత్త హత్తుకుంటారండి. ఎందుకంటున్నప్పుడు దీనికి చాలా విలువ ఉంది అంటున్నారు కదండి. దీనికి చాలా విలువ ఉందని మనమే అంటున్నాం కదా. బంగారానికి విలువ ఉందని అంటున్నాం మనం. ఏమండి, బంగారాన్ని ఎంత జాగ్రత్తగా మనం భద్రపరుస్తాము, దీన్ని ఎలా భద్రపరుస్తాం? ఒక్కోసారి మా ఆడు కూడా ఏంటంటే బైబిల్ అడేసిపోతాడండి ఇంట్లో. దానికి ఒక ప్లేస్ అనేది, ఒక మర్యాద నేను ఇవ్వాలండి, ఒక గౌరవం ఇవ్వాలి. ఎందుకంటున్నప్పుడు తీసిన వెంటనండి నువ్వు చదువుకున్న చోట ఒక చోట చక్కగా పెట్టుకోవాలి, దాన్ని ఆనే ఉంచుకోవాలి. సరే ప్రసార అడిగిరికి పోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆనే పెట్టుకొని చక్కగా దానికి ఒక విలువ అనేది. కొందరు బైబిల్లో అట్టలు ఉండవు, చినిగిపోయి ఉంటాయి. ఏమంటే బట్టలు చినిపోయిన బట్టలు ఎప్పుడైనా వేసుకోగా, మీరు ఎప్పుడైనా మీ బట్టలు చినిపోయి వేసుకోగా నేను చూడలేదండి ఎవరికే కానీ మీ బైబిల్ చినిపోయినట్టే చూస్తాను. బైబిల్కి ఏమో ఒక శుభ్రత ఉండదు, ఒక మంచిగా ఉండదు. కానీ మీ బట్టలకేమో, మీకేమో, మీ దేహాలకేమో బాగుంటుంది. ఏం గౌరవిస్తున్నట్టు దేవుని వాక్యాన్ని? చాలామంది ఏమంటారంటే వాక్యం బైబిల్లో కాదు హృదయంలో ఉండాలి, అందుకని మా హృదయంలో ఉందండి. సరే, ఆ హృదయంలో ఉన్నట్టే నోరు మాట్లాడుతుంది. ఒకసారి కొన్ని వాక్యాలు చెప్పండి గబగబ అంటే. ఆదికాండం నుంచి 66 పుస్తకాలు చదవమంటే 66 పుస్తకాలే చెప్పలేని స్థితి మంది. ఏమని దేవుని వలన జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రైస్తవును బ్రతుకు ఏంటన్నప్పుడు అంటున్నప్పుడు బైబిల్ బ్రతుకు, బైబిలే మనకు బ్రతుకు. ఇంకా మిగతాది లోక బ్రతుకు కాదు. లోక బ్రతుకులో ఏమన్నా కుక్క బ్రతుకుతుంది, నక్క బ్రతుకుతుంది, పందులు బ్రతుకుతున్నాయి కదా, చీమలు బ్రతుకుతున్నాయి, ఇంకేం బ్రతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి, ఆకాశ పక్షులు లోకంలోనే కదా బ్రతికేది. వాటికంటే మిమ్మల్ని శ్రేష్టంగా ఉంచాడు కదా, వారికంటే గొప్పగా ఉంచారు కదా, వారికంటే జ్ఞానవంతులుగా ఉంచాడు కదా. మరి జ్ఞానవంతులైనట్టు మీరు ఎక్కడ దేనికోసం పరిగెత్తాలి, దేనికోసం ఉంచాలి? మనం వాక్యం కోసమే కదండి. ఈ వాక్యమే కదండి మనం మార్చింది, ఈ వాక్యమే కదా మనం పరలోకం తీసుకెళ్ళి, ఈ వాక్యం కదా మన కోసం ప్రాణం పెట్టింది. మరి వాక్యాన్ని, ప్రాణం పెట్టినటువంటి వాక్యాన్ని ఎంత ప్రాణంగా చూసుకోవాలి.
ఆయన ప్రాణం పెట్టినట్టు సంఘంకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ సంఘం కూడుకుంటున్నట్టు ఆ సమయం ఎంత విలువైందిగా అని ఆలోచన చేయాలి. ఈ సంఘంలో కూడుకుంటున్నప్పుడు మహాదేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అన్నప్పుడు ఉండి ఆ సంఘానికి ఎలా పరిగెత్తుకుంటూ రావాలి. అవునా కదండి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు మీటింగ్ పెడితే అండి జనాలు చాలామంది వచ్చారు, వాళ్ళ ఫ్యాన్స్ అంతా. అవునా కదా. ఈరోజు దేవుని ఫ్యాన్స్ అయితే ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఇళ్ళల్లో ఏం పని అండి? క్రైస్తవునికి డ్యూటీలు ఏం పని అండి? సరే, డ్యూటీలు తీసేస్తాడు అనే ఉద్దేశం అనేది ఉన్నప్పుడు ఏమండి పోయినా ఒక అన్నం ఏమండి కావలసి మనోళ్ళే పోతున్నట్టే ఏం చెప్పమంటావు చెప్పండి. ఈరోజు చేసుకుంటే రేపు సెలవు వస్తుంది కాబట్టి ఆదివారం పూట డ్యూటీ చేసి సోమవారం లీవ్ తీసుకునే మహా మేధావులు ఉన్నారండి. నిజం చెప్తున్నాను, లేరా? రేపు పెళ్ళి ఉంది అనుకోండి, ఎవరిదన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు పెళ్ళి ఉంది, లేకుంటే రేపు మన రిలేషన్ది ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఉంది అనుకోండి. ఈరోజు ఏం చేస్తారు సార్? డ్యూటీ చేస్తారు ఆదివారం పూట. రేపేం చేస్తారు? లీవ్ తీసుకుంటారు. దేనికి ప్రాధాన్యత ఇచ్చావు? దేనిని కాల్త తన్యావు? దేన్ని స్వీకరించావు? దేన్ని నువ్వు వదులుకున్నావు, తిరస్కరించావు? నేనేమంటానండి పిల్లరా, దేవుని వాక్యము సంఘంగా కూడుకుని ఆదివారం పూట ఎక్కడైనా కానీ మీరు ఊర్లకు పోయినా, లేకపోతే మీరు ఇళ్ళల్లో ఉండకుండా సంఘముతో అయితే ఉండండి. దేవుడు ఎందుకండి ప్రతి మూలన సత్యవాక్యాన్ని విస్తరింపజేశాడు. హైదరాబాద్కి వచ్చారా? ఆ 7 కాలేజీలు ఉన్నాయి. 7 కాలేజీలలో ఎక్కడికైనా వెళ్ళండి. మీ ఊరికి వెళ్ళారా? మీ ఊళ్ళో కూడా ఉంటుంది. అవునా కదా. ఇంటికాడ ఖాళీగా కూర్చోకండి, అది దేవునికి అసహ్యమైన కాదు. సమయం ఏంటన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. సమాజం కూడుకోవాలి. కూడుకుంటున్న సందర్భాలలో ఎన్నో మహాసత్యమైనటువంటి వాక్యాలు వినపడతాయి, మనకి హెచ్చరింపు మాటలు వినపడతాయి. ఆ మాటల ద్వారా మనము పురికొల్పబడతాం. ఆ మాటల ద్వారా మన మనసు మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన క్రియలు మారుతాయి. ఇవన్నీ మార్చేది ఎవరో తెలుసా అండి? మీ వాక్యం. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి మాటలండి ఎంత కఠిన హృదయాలను మార్చేస్తాయండి. మన జీవితం అనేది నిజంగా ఉండి బాధతో వేదనతో ఇక్కడికి వచ్చి ఆదరణ పొందుతా తెలుసా? వాక్యం ఆదరిస్తుందా? ఆదరించదా? ఆదరిస్తుందండి. వాక్యం సంతోషింపచేస్తుందా? సంతోషింపచేయదా? చేస్తుంది. వాక్యం నెమ్మది కలగచేస్తుందా? నెమ్మది కలగచేయదా? చేస్తుంది. అన్నీ చేయిస్తే దేవునికి అంటున్నాము, మరి ఈ వాక్యాన్ని కోసం విడిచిపెడుతున్నామంటే ఏమని అర్థం? మీరు ఆలోచన చేయండి. అంటే సంతోషాన్ని పోగొట్టుకునేది మీరే, నెమ్మది పోగొట్టుకునేది మీరే, శాంతిని పోగొట్టుకునేది మీరే. అంటే దేవుడిచ్చే ఏంటన్నప్పుడు వాక్యాన్ని అన్నీ పోగొట్టుకునేది మీరే, అన్నీ కొని తెచ్చుకునేది మీరే. బాధ, వేదన, కృంగిపోవడాలు, అవి ఇవి అన్నీ తెచ్చుకునేది మీరే. ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. వాక్యం ఆనందం ఉంది వాక్యంలో. కానీ ఈరోజు బాధ, వేదనలు ఎన్ని కృంగిపోతున్నావు అంటే నీకు వాక్యం అర్థం కాలేదన్నమాట. అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నమాట. వాక్యం గురించి ఆలోచన చేయలేదన్నమాట. వాక్యాన్ని ప్రేమించలేదన్నమాట. వాక్యంలో ఏముందో తెలుసుకోలేదన్నమాట. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టావన్నమాట. వాక్యాన్ని తిరస్కరించావన్నమాట. వాక్యాన్ని అంటే లెక్క లేకుండా పోయిందన్నమాట. ఈ వాక్యమే రేపు నీ జీవితాన్ని ఏం చేస్తా తెలుసా అండి? వాక్యానుసారంగా నువ్వు వింటే, లోబడితే పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ వాక్యానికి నువ్వు అవిధేయత, తిరస్కారం లెక్క లేకుండా చేసావా, ఇదే వాక్యం మిమ్మల్ని దహించేస్తుంది. పాతాళ లోకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, ఉరుగు చావదు. ఎప్పుడు ఏమైపోతున్నాడు? కేకలు వేస్తూ ఉంటావు. ఇక్కడ సుఖ దుఃఖాలు ఉంటాయి. ఏమండి నరకానికి పోతే ఎప్పుడు వేదన కలిగి ఉంటావు. దేవుని మాట విని నీ జీవితాన్ని సరి చేసుకొని అనేక జీవితాలను మార్చి నీ జీవితం అందరికి వెలుగుగా ఉంటే వెలుగున్న లోకానికి వెళ్తావు. నిత్య సంతోషము పరలోకములో ఉంటావు. ఏ జీవితము కావాలనో భూమి మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని దినాలలో, ఈ భూమి మీద వచ్చే శ్రమల్లో, కష్టాల్లో, బాధలు, వీటి గురించి ఆలోచన చేసి దేవుని కోసం దూరం అవుతావా? అది కొన్నాళ్ళు దేవుని కోసం కష్టపడి, బాధపడి, వేదన పడి, దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం హింస పొంది, దేవుని కోసం మరణించి పరలోకానికి చేరుకుంటావా? ఇది భూమి మీద, రెండు భూమి మీదనే. వేదనకరమైన స్థలమని రావాలన్న భూమి మీదనే, నువ్వు నిత్యమైన సంతోషం రావాలన్న భూమి మీదే.
ఈ భూమి మీదనే ఏమిటంటే జీవ మరణాలు ఎక్కడున్నాయి? వాక్యం ఉంది. తర్వాత నీవు నాలుకలు పెట్టాడు. ఈ నాలుక జీవం గల వాక్యాన్ని ప్రకటిస్తే జీవమున్న లోకానికి వెళ్తావు. ఇదే నాలుక అబద్ధాన్ని, లోకాన్ని స్వీకరించి లోక మాటలు, వ్యర్థమైన మాటలు వచించి చివరకు నీ జీవితం ఏమండి మన్నుతో కప్పబడితే నరకం, అక్కడ పురుగులు, వేదనకరమైన స్థలం, నిత్యం వేదనలా ఉంటావు. ఆఫ్టర్ ఈరోజు ఇక్కడే ఉందండి, 1% కూడా కనపడవు మనకు. కానీ నిత్యమైన నరకానికి వెళ్తే అక్కడ అస్సలు రూపం కనపడుతుంది మనకు. నిత్యమైనటువంటి వేదనలు, బాధనలు, కష్టాలు. అబ్బా ఈ కష్టాలు ఎందుకు వచ్చావురా? ధనవంతుడు పోయాడు, ఎందుకు వచ్చావని దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ ప్లేస్కి ఎవరు రావద్దనుకున్నాడు? తన తమ్ముళ్ళు, అన్నలు రావద్దనుకొని బతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే అంత భయంకరమైన స్థితిలో ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి ధనవంతుడికి అర్థమైంది. కాబట్టి ప్రేమైన దేవుని వలన నరకాన్ని తప్పించుకోవడానికే, నిత్య జీవం పోవడానికే ఏందిచ్చాడు? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి వాక్యమందు దాగి ఉంటాడు. బుద్ధిమంతుడు ఏమంటున్నప్పుడు ఏం చేస్తాడు? పరమున పోవు జీవ మార్గంకి వెతుకుతాడు. మీరు దేన్ని వెతుకుతారో ఆలోచన చేయండి. పరమందున్నటువంటి దేవుని మాటలు వెతుకుతారా, అంటే భూమి మీద మీకొచ్చే సుఖాలను వెతుకుతారా? ఆలోచన చేసుకోండి. నిత్య జీవం కోసం వెతకండి, పరలోకం కోసమే వెతకండి. అందుకోసం ఈరోజు మనం అందరం ఇక్కడ భూమి మీద దేవుడు సజీవులకులో ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించండి. ఈ వాక్యాన్ని దివారాత్రులు ఏంటన్నప్పుడు చెప్పడానికి ప్రయత్నించండి. మీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడిన పరలోకంలో ఆనందం. ఒక ఆత్మ రాకపోతే ఉంది, చెట్టు నీడన్నా ఉందనే పర్వాలేదు ఆలోచిస్తాడే తప్ప, అది కూడా రాకపోతే బాధపడతాడు. ఓకే, మీరందరూ వాక్యం చదివి ఈ వాక్యాన్ని తీసుకుని లోకమందు జ్యోతుల్లాగా మీరు కనబడి అనేక ఆత్మను రక్షించే పిల్లలుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఓకే, ఇవన్నీ మర్చిపోయి నిద్రపోయారనుకోండి, శాశ్వతమైన నిద్రలోకి వెళ్తావు. ఏ నిద్ర అది? తిరిగి లేవని నిద్ర, అదే నరకం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. విలువైన అవసరమైన మీ మాటలు మీ పిల్లలకు కొద్దిగా తెలియజేశాను. విని విడిచిపెట్టకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించే జీవితాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. నేను మా ఆత్మీయ తండ్రి గారు, తండ్రి విలువైన మా జీవితానికి కావలసిన అవసరమైన మాటలు మీ కుమారులు చెప్పబోతుండగా మంచి సమయోచితమైన జ్ఞానం, వివేకం నైనా మీ కుమారునికి అనుగ్రహించండి. ఆ మాటలను అర్థం చేసుకునే మనస్సును, జ్ఞానాన్ని మీ తోడును మా అందరికీ ఉంచండి, సహాయం చేయండి. మిగతా కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనండి. థ్యాంక్ యూ.